టైం అయిపోయింది. అరే అభి, అబ్బా వీడొకడు. నువ్వు కూడా పని చేయగలవు అని ప్రపంచానికి ప్రూవ్ చేసే ఒక రోజు వచ్చిందిరా. అర్జెంటుగా ఈ ఫైల్స్ అప్లోడ్ చేసి క్లయింట్కి పంపించు. రేపు ప్రూవ్ చేస్తా. రేపేట్రా, ఈరోజు చాలా అర్జెంటు. పైగా నువ్వు ఒక్కడవే ఖాళీగా ఉన్నావు. కంపెనీలో పని చేస్తున్నానని సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదిగో కంపెనీ బెస్ట్ ఎంప్లాయ్. ఆ ఫైల్ ఏదో దానికి బాయ్. అరే అరే అరే, ఏడు చెప్పింది కూడా కరెక్టే. ఆ మధు, కిషోర్, నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఐ కాంట్ డూ దిస్ రైట్ నౌ. అలా చెప్తే ఎలా మధు? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు చేస్తున్నావు, చేసేసావు. ప్లీజ్ బంగారు, ప్లీజ్ బంగారు, ప్లీజ్ 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 అమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాబు టేబుల్ నంబర్ 5 ఎక్కడా? సార్ ఇదే సార్. ఓ సార్ సార్ ఇది సార్. తెలుసు, అందుకే అక్కడ కూర్చుంటున్నా. ఒక కాఫీ తీసుకురా. ఇలా చెంబులో కాదు, చిన్న కప్పులో. ఓకే? చిన్ని చిన్న కప్పు. మ్యామ్ ఆర్డర్ ప్లీజ్. 2 cappuccino. బాబోయ్, కొంప తీసిదా జంపు. అమ్మయ్యా, సేఫ్. యావరేజ్గా ఉంది చిన్ని. అమ్మయ్యా, ఇది కూడా కాదు. బతికించండి. ఇది నా చిన్ని. జెస్సీ. జెస్సియా? ఓ సారీ నాని, అర్జెంట్ గా వర్క్ పడింది. రేపు కలుద్దాం. సేమ్ ప్లేస్, సేమ్ టైం, సేమ్ టేబుల్. ఓకే? మధుగారు, కిషోర్ రమ్మంటున్నారు, రండి. నేను రాను. ఏ వర్క్ ఉన్నా రేపే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అభిగాడిలాగే నీకు బాగా పొగరెక్కువ. చెప్తా వాడి పని. మళ్ళీ ఎవడరా? అమ్మో, వీడేంటి ఇక్కడ? ఇప్పుడు వీడితో పెట్టుకుంటే మనం వెళ్ళినట్టే. జంపు. హే నాని. వదినా, నువ్వేంటి ఇక్కడ? అన్నయ్య పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి? అన్నయ్య అన్నయ్య అన్నయ్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఆపరా నీ ఓవర్ యాక్షన్. నువ్వు చూసి వెళ్ళిపోతున్నావు నాకు తెలుసు. ఓ, చూసేసావా? సర్లే గాని, ఎందుకు ఇలా వచ్చారు? మీ వదిన షాపింగ్ అంటే పక్కనే మాల్కి వచ్చాం. నీ ఆఫీస్ పక్కనే కదా, చూపిద్దామని తీసుకొచ్చాను. అరే, నేను కిషోర్ని కలిసి వస్తాను. ఈ లోపల మీ వదినకి మీ ఆఫీస్ అంతా తిప్పి చూపించు, సరేనా? తిప్పి చూపించడానికి ఇదేమన్నా తాజ్ మహలా? ఎందుకురా అలా అరుస్తున్నావు? స్ట్రెస్ అండి, వర్క్ స్ట్రెస్. ఈ మధ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి బాగా వస్తుందంట. నువ్వు ఒక్క దానివి నన్ను బాగా అర్థం చేసుకుంటావు. అది పని చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. వీడికి వచ్చే ఛాన్సే లేదు. హాయ్ అన్న. హాయ్ రా. అమ్మో, ఏంట్రా మా వాడి చేత చాలా పని చేపిస్తున్నావు? బిజీగా తిరిగేస్తున్నాడు. మీ వాడికి మేము పని. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మీ వాడికి చిన్న పని చెప్పా. అప్పటి నుంచి క్యాబిన్ కి 2 బోర్డులు పెట్టాడు. ఏంటవి? ఓసారి వెనక్కి తిరిగి చూడు. అది కథ. ఏంటవి ఇది? మరి ఒక్క పని చేస్తుంటే ఇంకో పని చెప్తారేంటి? మా తల్లి. థ్యాంక్ యూ వదినా.
నాకు అర్జెంట్ పని ఉంది, సాయంత్రం కలుద్దాం. బాయ్. బాయ్. టేక్ కేర్ బాబు, ఎంజాయ్. అదన్నా మీ వాడి వ్యాపారం, ఇంకా మీ వాడికి ఏం పని చెప్తాం? ఇంకేమైంది, ఇప్పుడు స్టార్ట్ అవ్వట్లేదు. థ్యాంక్ గాడ్ రమేష్ గారు, మీ బండి తీయండి. అదే ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తామండి? అబ్బా ఇప్పుడు ఎలా, అర్జెంట్గా వెళ్ళాలండి. కంపెనీ క్యాబ్లో వెళ్దాం పదండి. వెళ్దాం కాదు, వెళ్తున్నాను. ఆ బండి రిపేర్ చేసుకుని తీసుకొచ్చాను. ఏంటి ఇలా పరిగెడుతున్నాడు? రైట్ తప్పుకో, నువ్వు వేరే బండ్లు పో. అర్జెంట్గా జూబ్లీస్ కాఫీ షాప్కి పోని. ఇక్కడే ఉందేంటి? రేయ్ పోనీరా. కిషోర్ గారు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే బండి స్టార్ట్ చేద్దని చెప్పారండి. అప్ప ముందే చెప్పొచ్చు కదరా. ఇదొకటి. ఇప్పుడు పోనీరా. లేట్ అవుతుందా? లేదు లేదు, పక్కనే ఉన్నా. 5 minutes. ఇదిగో టర్నింగ్ కూడా తిరిగిపోయా. సార్ 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 ఒకటి తీసుకోండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, 10 రూపీసే సార్. ఒకటి 10 రూపీసే సార్, ప్లీజ్ సార్ ఒకటి తీసుకోండి సార్. సార్ 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 తీసుకోండి సార్. సార్ 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 ప్లీజ్ సార్ తీసుకోండి సార్. రేయ్ ఏంట్రా ఇది, యాక్సిలేటర్ కొంచెం గట్టిగా తొక్కు. కిషోర్ గారు ఎంతకన్నా స్పీడ్ వెళ్ళొద్దన్నారండి. బండి ఎందుకు ఆపేవరా? కిషోర్ గారు మాట్లాడుతూ బండి డ్రైవ్ చేయొద్దన్నారండి. రేయ్ నీకు దండం పెడతా, పోనీ డ్రైవింగ్ నేను చేస్తారా? కిషోర్ గారు బండి ఎవరికి ఇవ్వద్దన్నారండి. మీకు పనుంటే తర్వాత కలుద్దాం. లేదు లేదు, వచ్చేస్తున్నాను. ఇదో కాఫీ షాప్ పక్కనే ఉంది. ఒరే బండి స్టార్ట్ చేసి త్వరగా పోనివరా. ఫాస్ట్. నీ బండి కంటే నేను స్పీడ్గా పరిగెడతాను రా. వెళ్ళా కిషోర్ గారికి చెప్పు. సార్ సార్ నేను డ్రాప్ చేస్తాను సార్. వాసు, ఇక్కడున్న అమ్మాయి ఇప్పుడే వెళ్ళిపోయింది. నాకు లేట్ అవుతుందా అని ఇంకోసారి ఎప్పుడైనా కలుద్దాం. అబ్బబ్బబ్బా ఏం పరిగెత్తారు సార్, పిచ్చుకోకతారు వినట్టు. అదే అర్థం కావట్లేదు రమేష్ గారు. ఒక ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంతలా ఎందుకు పరిగెత్తానంటారు? కానీ అదో గొప్ప ఫీలింగ్ అండి అమ్మాయితో చాట్ చేస్తుంటే. తన గుడ్ మార్నింగ్ మెసేజ్ లేకపోతే తెల్లారట్లేదు, గుడ్ నైట్ మెసేజ్ రాకపోతే నిద్ర పట్టడం లేదు. మీకు విషయం తెలుసా రమేష్ గారు? నాకు ఏదైనా నచ్చని పని ఉందంటే అది వెయిట్ చేయడం. మా అమ్మ కడుపులోనే 9 నెలలు వెయిట్ చేయలేక 7వ నెలే బయటకు వచ్చానంట. అలాంటిది మొదటిసారి తన కోసం వెయిట్ చేయడం నచ్చిందండి. అప్పుడు అనిపించింది ఆమె కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు. కొంపదీసి మీరు ఆ బాలా త్రిపుర సుందరిని లవ్ చేస్తున్నారేంటి? ఈ ఫీలింగ్ లవ్ అయితే లవ్ చేస్తున్నానండి. మీరు ఇంకా అమ్మాయిని చూడలేదు కదా? మనం చూసిన అమ్మాయిలందరూ మనకు నచ్చరండి. నచ్చిన అమ్మాయిని కొంచెం లేట్గా చూసినా పర్లేదండి. అభి గారు మీకు బాగా ఎక్కేసిందండి.